ఇక్కడ నేను మీకు చూపించే అట్టు మా అత్తగారు వేసే కొబ్బరి అట్టు చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం అట్టు తింటూనే ఉంటాం కదా. ఒకసారి మీలో ఎవరైనా ఇప్పటిదాకా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎంతమందికి ఈ కొబ్బరి అట్టు తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఇంట్లో రెగ్యులర్గా మేము దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి చిప్పలతో ఖచ్చితంగా ఈ అట్టు చేస్తారు మా అత్తయ్య. మొన్న ఇప్పుడు దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మా అత్తగారి అట్టు చేసినప్పుడు నేను తీసిన వీడియో ఇది. ఇక్కడ మనం మినపప్పు యూజ్ చేసుకోక్కర్లేదు. సో రెగ్యులర్గా దోశలు తింటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనం కొబ్బరి చిప్పల్ని చక్కగా కడిగి ఇట్లా చిన్నగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మా అత్తగారు 2 కొబ్బరి చిప్పలకి 2 పెద్ద గ్లాస్ ఉంటాయి కదా, మనం వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదు అంటే గనక ఒక 5 to 6 hours మంచిగా నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఎప్పుడైతే మనం బియ్యం నానబెడతామో అప్పుడే మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని నానబెట్టేసుకోవాలి. మనం మళ్ళీ సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ దోశలకి మనం పచ్చడి కూడా నడుచుకోకుండా ఈజీగా తినేసేయచ్చు చక్కగా. బియ్యం నానిపోయిన తర్వాత మంచిగా 2 కొబ్బరి అండ్ బియ్యం 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నాక మంచిగా పిండి అవుతుంది కదా, మనకి రవ్వ దోశకి ఎంత కన్సిస్టెన్సీలో పిండి ఉంటుందో అంత పల్చగా ఉండాలి మనకి పిండి. ఎందుకంటే ఇక్కడ అట్టు మనం దోశకి పెనం మీద తిప్పినట్టు తిప్పడం కాకుండా జస్ట్ రవ్వట్టుకి ఎట్లా పోసుకుంటాం అట్లా పోయాలి. అట్టుకి గరిటెతో పిండేసి అట్టు తిప్పితే ఖచ్చితంగా అతుక్కుంటుంది, ఉండలుగా వచ్చేస్తుంది అన్నమాట అట్టు. సో ఇది సేమ్ రవ్వట్టు ప్రాసెసే. ఇక్కడ మనం మినపప్పు కానీ అట్లా ఏం వాడదు, జస్ట్ బియ్యం అండ్ కొబ్బరి 2 పిండి రుబ్బేసుకున్నాక వెంటనే వేసేసుకోవచ్చు. దాన్ని ఏం నానాల్సిన అవసరం లేదు. మంచిగా పెనం పెట్టి వేడి చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్, మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో రుద్ది వేస్తే కనుక దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆనియన్ యూజ్ చేస్తాం కదా మనం, సో దాని బదులు మనం టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా, నేను అట్టు పోసాను కదా, అలా పోసేసిన తర్వాత ఖచ్చితంగా లిడ్ పెట్టుకోవాలి. సో లిడ్ పెట్టుకొని మనం తిప్పి ఇంకో వైపు టర్న్ చేసి మంచిగా కాల్చుకోవచ్చు. ఇక్కడే దోశ వేస్తున్నప్పుడే ఎవరికైనా కావాలి అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు అండ్ ఫైనల్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి వేసి మా అత్తగారికి ఇచ్చాను, ఆవిడ బాగుందని చెప్పారు. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను కూడా ఒకటి వేసేసుకొని తినేసాను అనమాట. నాకు కనిపించిన జనరల్ రివ్యూ ఏంటంటే కొంచెం ఉప్పు తగ్గింది నేను వేసిన దాంట్లో. సో మళ్ళీ కలుపుకొని నా కోసం మళ్ళీ వేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. రెగ్యులర్గా ఒకటేలాగా దోశలు తింటే బోర్ వస్తుంది కదా, సో ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. అండ్ టమాటోతో కూడా దోశలు వేస్తారు కదా, సో అది కూడా చాలా బాగుంటుంది. ఈ దోశను మనం ఎంత చక్కగా కాలుస్తే మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు